హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా మన సత్తెనపల్లి పర్యటనలో కొత్తగా చేతికి ఒక ఉంగరం అనేది పెట్టుకున్నారు. చేతి వేలికి ఒక ఉంగరం అనేది పెట్టుకున్నారు. దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఆ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటి? అది హెల్త్ ట్రాకింగ్ కోసం పెట్టుకున్నారా, లేకపోతే రింగు పెట్టుకుంటే కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందా, లేదా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాల కోసమని ఆ రింగు పెట్టుకున్నారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్ని తెలుగు జర్నలిస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. దాని బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి మీ కామెంట్ చేయలేని మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా షేర్ చేయండి. నిజానికి ఆడంబరాలకి దూరంగా జగన్ కాస్త దూరంగానే ఉంటారు. జనంలోకి వచ్చినప్పుడు చాలా సింపుల్గానే ఉంటాడు. మామూలు వైట్ షర్టు వైట్ ఇది వేసుకుంటాడు, కానీ మెళ్ళ దిగేసుకొని అది వేసుకొని ఏమేమి ఎప్పుడు కనపడలా, నాకైతే కనపడలా. మరి సరే, అందులో సత్తెనపల్లి టూర్లో మాత్రం ఉంగరం పెట్టుకోవడం అనేది, ఇప్పుడు జగన్ ఉంగరం పెట్టుకోవడం, పైగా అదేదో బంగారం కాకుండా ఏదో బ్లాక్ కలర్లో కనిపించడంతో మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ దాని మీద పెద్ద చర్చ అనేది నడుస్తుంది. ఇప్పుడంతా టెక్నాలజీ నడుస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా కూడా టెక్నాలజీ మీద మనం ఆధారపడుతున్నాం. అది మన జీవితంలో ఒక భాగమైపోయింది. అందుకే జగన్ కూడా ఏమన్నా హెల్త్ ట్రాకర్ కోసం రింగు పెట్టుకున్నాడని కొంతమంది చర్చ స్టార్ట్ చేశారు. లేదు ఆయన జ్యోతిష్యులు పెట్టుకోమంటే ఆ రింగు పెట్టుకున్నారు, వాళ్ళ సూచనలతోనే పెట్టుకున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటే జ్యోతిష్య పండితులతో పూజలు చేయించి మరి అధికారం కోసం ఉంగరం పెట్టుకున్నారు అని కూడా ప్రచారం జరుగుతుంది. గతంలో ఇట్లానే చంద్రబాబు ఇట్లానే పెట్టుకున్నాడు. అప్పుడు అపోజిషన్ నేతకున్నాడు ఆయన పెట్టుకున్న తర్వాత, ఉంగరం పెట్టుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి తర్వాత వీళ్ళు కూడా, మన జగన్ కూడా అట్లనే ఉంగరం సెంటిమెంట్ని ఫాలో అయ్యారు. ఆయన కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి జగన్ కూడా ఇలాగే సీఎం అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి మళ్ళీ ఆయన గెలుస్తారు, గ్యారంటీ గెలుస్తారు అని అంటున్నారు. అసలు జగన్ పెట్టుకున్నటువంటి రింగుకి సంబంధించి అసలు విషయం ఏంటంటే, ఆయన ఎడమ చేతి మధ్య వేలికి ఉంగరంలా ఉంది. అది ఉంగరం కాదండి, రింగు కాదు, అది హెల్త్ ట్రాకర్ రింగ్. అది సీఎం చంద్రబాబు కూడా ఈ మధ్య ప్రతి మీటింగ్లో కూడా ఆయన చెప్తున్నారు, ఈ హెల్త్ ట్రాకర్ రింగ్ గురించే ప్రస్తావన చేస్తున్నారు. నేను ఎంతసేపు ఏ పనులు చేస్తున్నాను తెలుసుకోవడానికి, అంతకంటే ముఖ్యంగా ఎంతసేపు నిద్రపోతున్నాను తెలుసుకోవడానికి ఈ రింగ్ని వాడుతున్నా అని చెప్పేసి చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. దీంతో చంద్రబాబు లాగానే జగన్ గారు కూడా ఇలాంటి రింగుల మంత్రం పాటిస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. జగన్ ఈ ఉంగరం రిషికేశ్ వెళ్ళినప్పుడు పూజలు చేయించి మరీ పెట్టుకున్నా అని చెప్పేసి కొంతమంది అన్నారు, హడావిడి నడిచింది. కానీ గురువారం రోజున ఆయన మీడియా సమావేశంలో ఆయన రింగుని ఇలా తిప్పుకుంటున్నారు. అంటే అది టెక్నాలజీకి సంబంధించింది తప్ప అదేదో జ్యోతిష్యానికి సంబంధించిందో లేకపోతే పూజలు చేసి పెట్టుకుందో, ఉషికేశ్లో పూజలు చేసి పెట్టుకుందో అయితే మాత్రం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే అందరూ వచ్చేసారు. చాలామంది మనకి తెలిసి మనం అందరం కూడా కోవిడ్ తర్వాత హెల్త్ మానిటరింగ్ చేసుకోవడానికి మనకి శ్వాసకు సంబంధించి కానీ లేదా మన వాకింగ్కి సంబంధించి కానీ ప్రతిదానికి కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా వాచీలు పెట్టుకుంటున్నారు. వాచీలు పెట్టుకున్న బోటు కంపెనీ దగ్గర నుంచి యాపిల్ కంపెనీ దాకా ప్రతి కంపెనీ కూడా, ఈ పెద్ద కంపెనీలను కూడా హెల్త్ మానిటరింగ్ చేయడానికి ఈ వాచీలు తయారు చేస్తున్నాయి, వాటిని మనం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మాజీ సీఎం జగన్ పెట్టుకుంది కూడా హెల్త్ మానిటర్ ఎక్విప్మెంటే. ఇది మైక్రో చిప్ సహాయంతో ఈ జగన్ యొక్క ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేస్తుంది. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఈ మధ్య తన మీద కానీ తన పార్టీ నేతలు కానీ వరుస కేసులు రావడం, అరెస్టులు జరగడం, ఈ మధ్య కొంచెం ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. ఇక్కడికి వెళ్ళటం, జనాల్లో తిరగటం, ఇలాంటి టెన్షన్స్లో ఉన్నారు. కాబట్టి ఆయన జగన్ పల్స్ రేట్ కానీ బీపీ కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఇతరమైన ఆరోగ్యపరమైన అంశాలు తెలుసుకోవడానికి ఈ ఉంగరం అనేది ఎనలైజ్ చేస్తుంది అనమాట. అందులో ఉన్నటువంటి డేటా ఆధారంగానే డాక్టర్లు వైద్య సలహాలు ఇస్తారు, వైద్యం అందిస్తారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ జనసేన కార్యకర్తలు రకరకాల కామెంట్ చేస్తున్నారు. రింగులో పవర్ ఉందని చంద్రబాబును చూసి జగన్ తెలుసుకున్నారు కాబట్టి దాన్ని పెట్టుకున్నారని చెప్పేసి ఇలా వేస్తున్నారు. అటు వైసీపీ కూడా కౌంటర్ చేస్తుంది. మొత్తానికైతే జగన్ పెట్టుకున్న దాంట్లో అదేదో అతీత శక్తులు లేకపోతే మంత్రాలు వదిలించో పెట్టుకుంది అయితే కాదు, అది కేవలం హెల్త్ ట్రాకింగ్కి సంబంధించింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా దీన్ని షేర్ చేయండి. మన ఛానల్ని, తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూసినప్పుడు కిందనే సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంటుంది, దాన్ని నొక్కేసేయండి. పక్కనే బెల్ బటన్ కూడా ఉంటుంది, ఆ బెల్ బటన్ కూడా నొక్కితే మేము పెట్టే వీడియోలకి మీకు ఎమ్మటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.